ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ సంబంధించి. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అన్నారు. జీనోమ్ ఇండియా ప్రాజెక్టు మనకి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో భాగం అని చెప్తున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఎందుకంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మనకి 1990 అక్టోబర్లో స్టార్ట్ అయ్యి 2003 ఏప్రిల్లో కంప్లీట్ అయిపోతుంది. జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ మనకి స్టార్ట్ అయింది 2020 జనవరిలో. అంటే జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే టైంకి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. జీనోమ్ ఇండియా ప్రాజెక్టు, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు 2 సపరేట్ ప్రాజెక్ట్స్. ఆ విషయం తెలిసిన ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఆ ఒక్క విషయం తెలిస్తే చాలు. 1 ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఒకే ఆప్షన్ మిగులుతుంది. ఆప్షన్ బి ఆన్సర్ 2 and 3 ఓన్లీ. సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ద ప్రాజెక్ట్ ఈజ్ ఫండెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిబిటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి ఇట్స్ ప్రైమరీ ఎయిమ్ ఈజ్ టు బిల్డ్ ఏ క్యాటలాగ్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్. సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ 2 and 3 ఓన్లీ. మనం జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే జీనోమ్ ఇండియా ప్రాజెక్టు మనకి ఫండెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ జీనోమ్ ఇండియా ఇస్ టు బిల్డ్ అ కాంప్రహెన్సివ్ catalog of genetic variations that reflect the unique diversity of the Indian population. ఇదే మనకి సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి జీనోమ్ ఇండియా ప్రాజెక్టు ఫండెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ జీనోమ్ ఇండియా ఇస్ టు బిల్డ్ అ క్యాటలాగ్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ ఆఫ్ ఇండియన్ పాపులేషన్. మనకి సోర్స్ వచ్చి జీనోమ్ ఇండియా వెబ్సైటు. అదేవిధంగా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. అక్టోబర్ 1990లో లాంచ్ అవుతుంది, ఏప్రిల్ 2003లో కంప్లీట్ అవుతుంది. అదే జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ మనకి లాంచ్ అయింది ఎప్పుడు? జనవరి 2020. ఆ విషయం తెలిసిన మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఆన్సరు యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 48th క్వశ్చన్ ఆప్షన్ బి ఆన్సర్ 2 and 3 ఓన్లీ. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనం చూసాం కదా, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు 1990 అక్టోబర్లో లాంచ్ అయ్యి 2003 ఏప్రిల్లో కంప్లీట్ అయిపోతుంది. జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ మనకి 2020 జనవరిలో లాంచ్ అవుతుంది. కాబట్టి జీనోమ్ ఇండియా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యే టైంకి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. 1 ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ బి ఆన్సర్ 2 and 3 ఓన్లీ. ద ప్రాజెక్ట్ ఈజ్ ఫండెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్స్ ప్రైమరీ ఎయిమ్ ఈజ్ టు బిల్డ్ అ క్యాటలాగ్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.